హలో ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మీకు స్పెల్లింగ్స్ పైన మీకు ఒక మార్క్ టెస్ట్ చేయబోతున్నాం. ఇందులో 50 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. టెట్ రాసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్పెల్లింగ్స్ పైన క్వశ్చన్ అనేది ఫేస్ చేయాల్సిందే. అండ్ అదేవిధంగా బ్రిటిష్ అండ్ అమెరికన్ స్పెల్లింగ్స్ కూడా మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే అమెరికన్లో ఎలా రాస్తారు అండ్ బ్రిటిష్లో ఎలా రాస్తారు అనేది ఆ స్పెల్లింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మీకు కాంబినేషన్లో ఒక 50 క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఎక్సర్సైజ్గా. అండ్ అసలు స్పెల్లింగ్ రూల్స్ అనేవి మీకు తెలియాలి అంటే దీని మీద ఆల్రెడీ మనం ఎక్స్క్లూజివ్గా వీడియో చేయడం జరిగింది. అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్. సార్ మీరు స్పెల్లింగ్ రూల్స్ అనేవి తెలుసుకోవాలి అంటే ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. అంటే రూల్స్ తెలుసుకుని మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు రూల్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అవ్వదు. ఓన్లీ క్వశ్చన్స్ అండ్ ఏ విధంగా ఉంటాయి అండ్ వాటికి సంబంధించినటువంటి కీ ఏంటి, ఆన్సర్స్ ఏంటి అనేది మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ మనం చూద్దాం. ఈ 1 to 35 అనేది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ని తీసుకుంటా ఉన్నాం. అండ్ అక్కడ 36 నుంచి మీకు అమెరికన్ అండ్ బ్రిటిష్ అనేది చూడబోతా ఉన్నాం. సో ఫస్ట్ వన్, విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్? ఓకే, ఒక్కొక్కసారి మీకు ఒకే వర్డ్ని 4 రకాలుగా ఇస్తాడు, 4 రకాల స్పెల్లింగ్స్ ఇస్తాడు. అందులో కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతాడు, ఒక్కోసారి 3 రాంగ్ ఇచ్చేసి ఒకటి కరెక్ట్గా ఇస్తాడు. అంటే 3 ఒకటే పదాలు, 4 ఒకటే పదం, కానీ ఒకటి మాత్రం కరెక్ట్గా ఉంటుంది, మిగతా 3 రాంగ్ స్పెల్లింగ్స్ ఉంటాయి. అలా అడుగుతాడు. ఒక్కొక్కసారి 4 సపరేట్ స్పెల్లింగ్స్ కూడా ఇస్తాడు, అంటే సపరేట్ వర్డ్స్ కూడా ఇస్తాడు అనమాట. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ అన్నాడు, సపరేట్ అన్నాడు, రిసీవ్ అన్నాడు, నెససరీ అన్నాడు. సో ఇందులో మీకు కరెక్ట్ స్పెల్లింగ్ ఏది అనేది ఐడెంటిఫై చేయాలి, ఏది కరెక్ట్గా స్పెల్లింగ్ రాసి ఉంది అనేది. అలా కూడా అడుగుతాడు అనమాట. సో ఏ విధంగా అడిగినా మనకి కరెక్ట్ స్పెల్లింగ్స్ అనేది తెలియాలి. సో బ్యూటిఫుల్ అనేది కరెక్ట్గానే ఉంది, అండ్ నెక్స్ట్ సపరేట్ కూడా కరెక్ట్గానే ఉంది. అండ్ రిసీవ్ వచ్చేసరికి రాంగ్ స్పెల్లింగ్ ఉంది. రిసీవ్ వచ్చేసరికి RECEI రావాలి, CEI రాయాలి. ఓకే, RECEIVE రాయాల్సి ఉంటుంది రిసీవ్ అనేది. సో నెససరీ కూడా కరెక్ట్ స్పెల్లింగ్. సో మీకు రాంగ్గా ఉన్నది ఇది, RECEIVE అనేది కరెక్ట్ స్పెల్లింగ్ వస్తుంది కదా. అండ్ విచ్ వర్డ్ ఈజ్ కరెక్ట్లీ స్పెల్డ్ అన్నాడు. అంటే కరెక్ట్లీ స్పెల్డ్ అని అడుగుతున్నాడు అంటే మిగిలిన 3 తప్పు అని అర్థం. సో ఈ విధంగా కూడా అడుగుతాడు అనమాట. అంటే మీకు ఇచ్చినటువంటి వాటిల్లో 3 అన్నీ ఒకే పదాలు ఇచ్చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన స్పెల్లింగ్ ఇస్తాడు ఈ విధంగా. సో అకామిడేషన్ అన్నాడు, CO ఇది రాంగ్. అండ్ నెక్స్ట్ ACCOMMODA ఇది కరెక్ట్ స్పెల్లింగ్. అండ్ మిగతా అన్నీ కూడా తప్పు అవుతుంది అనమాట. చూడండి, సో ACCOMMODATIO. సో ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. అంటే CCM వస్తాయి అనమాట మీకు అకామిడేషన్లో, రైట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. అంటే 3 కరెక్ట్ ఉంటుంది, ఒకటి రాంగ్ ఉంటుంది ఇందులో. అది ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ప్రివిలేజ్, ఓకే రైట్. DEFIN ఇది కరెక్ట్గా ఉంది. ఇదండి మీకు, అంటే రాంగ్లీ స్పెల్డ్ అడిగాడు కాబట్టి ఇది మీకు DEFINITE రాయాలి. అంటే మీకు NA ఉంది కదా, ఏ బదులు I రాయాలన్నమాట. ఓకే, NITE రాయాలి. అది ఇంటెలిజెంట్ అండ్ ఆపర్చునిటీ అలా కరెక్ట్. సో ఇది మీకు రాంగ్లీ స్పెల్డ్గా ఉన్న వర్డ్ ఇది అనమాట. డెఫినెట్ DEFINITE రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, విచ్ వర్డ్ ఈస్ కరెక్ట్లీ స్పెల్డ్. ఇక్కడ కరెక్ట్గా రాసింది అడుగుతా ఉన్నాడు. అంటే 3 రాంగ్ ఉంటాయి ఇందులో. మీరు అన్నీ ఒకటే వర్డ్ కానీ డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఉన్నాయి, అట్లా మీకు ఐడెంటిఫై చేయండి అని అడుగుతాడు. కరెక్ట్ స్పెల్లింగ్ చూడండి. ఇప్పుడు మీకు కరెక్ట్గా ఉండి ఎంబారస్. ఓకే, సో ఇది కరెక్ట్ స్పెల్లింగ్. EMBARRASS అనేది కరెక్ట్ స్పెల్లింగ్. అండ్ RRS వస్తాయి. ఓకే, ఇది కరెక్ట్. సో ఇవన్నీ కూడా మీకు రాంగ్ వస్తాయి, ఇవన్నీ మీకు రాంగ్. RRS వస్తాయి అనమాట ఎంబారస్లో. అండ్ అన్నీ ఏలే ఉంటాయి, ఏ 2 చోట్ల ఏనే ఉంటుంది, రైట్. నెక్స్ట్, విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్. ఇందులో మీకు మళ్ళీ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతా ఉన్నాడు. అంటే మీకు డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చాడు ఇక్కడ. అండ్ గవర్నమెంట్ అంటే కరెక్ట్గానే ఉంది స్పెల్లింగ్. ఎన్విరాన్మెంట్ కూడా కరెక్ట్గానే ఉంది. అండ్ నెక్స్ట్,
టీఏ ఇచ్చాడండి, టీఈ రాయాలి. MEINTENANCE టీఈ రాయాలి ఇక్కడ, మెయింటెనెన్స్ అంటే. ఓకే, అండ్ అచీవ్మెంట్ ఇది కూడా కరెక్టే. సో ఇది మనకు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అలా. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతా ఉన్నాడు. సో మీకు కరెక్ట్ స్పెల్లింగ్ రాయాలంటే SSCSION. ఓకే, ఇది కరెక్టేనండి. అంటే OCCASION కరెక్ట్ స్పెల్లింగ్ ఇది, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సింగిల్ ఎస్ అంటే మిగతా అన్ని కూడా రాంగ్ అవుతాయి. మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక స్పెల్లింగ్ కరెక్ట్ దొరికేసింది. సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ వన్. విచ్ వర్డ్ ఈస్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్? ఇందులో ఏది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతా ఉన్నాడు. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే మీకు 3 కరెక్ట్ ఉంటాయి, ఒకటి రాంగ్ ఉంటుంది. అండ్ మిలీనియం ఓకే కరెక్ట్, బ్రిటిష్ స్పెల్లింగ్ ఇది. అండ్ నెక్స్ట్ రాంగ్లీ స్పెల్డ్ ఓకే, ఇక్కడ కూడా మిలీనియం ఇచ్చాడు కానీ ఇక్కడ మీకు NIUM ఇచ్చాడు, అక్కడ DN రావాలి. మిలీనియంకి DN రావాలి. సో ఇది మీకు రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. అండ్ ప్యారలల్ కరెక్టే, కమిటీ MMTTEE ఓకే ఇది కరెక్టే. సో మిలీనియంలో DN ఉండాలి, సింగిల్ N ఉంది మిలీనియం. ఓకే, సో ఇది మీకు రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ బి అనేది. అండ్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటున్నాడు. ఇందులో కరెక్ట్గా రాసిన స్పెల్లింగ్ అడుగుతా ఉన్నాడు. 4 wordsలో కూడా ఒకటే వర్డ్ ఇచ్చాడు, అయితే అది మనకు కరెక్ట్గా రాసింది చూడాలి. EXISTAN ఇచ్చాడు, AN కాదు, ఎగ్జిస్టెన్స్ TN రాయాలి, ఇది కరెక్ట్ అండి. EXISTENCE ఎగ్జిస్టెన్స్. సో ఇది కరెక్ట్, మిగతా రాంగ్, ఇవన్నీ కూడా రాంగ్ అవుతుంది. కరెక్ట్ స్పెల్లింగ్ అడిగాం కాబట్టి ఇది కావాలి. అండ్ నెక్స్ట్ విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్ అని అడుగుతా ఉన్నాడు. ఇందులో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే దీనికి కిందే ఉంది చూడండి, FEBUARY అని. BURA కాదు, ఇక్కడ మీకు ఫిబ్రవరి అనేది మనకి BRUA రావాలి. ఓకే, R మిస్ అయింది, సో R యాడ్ చేసుకుంటే ఫిబ్రవరి, BRUA ఫిబ్రవరి. ఓకే, టుమారో కరెక్టే, అండ్ వెన్స్డే కరెక్టే, రిథమ్ కరెక్టే. సో ఫిబ్రవరి ఈస్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్, రైట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అని అంటా ఉన్నాడు. ఇక్కడ అన్ని కూడా ఒకటే వర్డ్ ఇచ్చాడు, ఇండిపెండెంట్. అంటే ఇండిపెండెంట్లో అన్ని ఈలే వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. ఇండిపెండెంట్లో మనకి ఏ కాంబినేషన్ కాదు, అన్ని ఈలే వస్తాయి. సో మీకు INDEPANDEN ఇండిపెండెంట్ ఇది కరెక్టే. ఇది రాంగ్, ఇక అన్ని రాంగ్సే. ఓకే, ఐ కానీ ఏ కానీ ఏమి రావు, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు. ఇండిపెండెంట్లో ఫస్ట్ ఒక్క ఐ ఎంత ఉంటుంది అంతే, మిగతా అన్ని కూడా ఈలే ఉంటాయి అన్ని, అది. నెక్స్ట్ విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్? మీకు ఇందులో ఇచ్చినటువంటిలో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఏది అని అడుగుతా ఉన్నాడు. అండ్ జువెలరీ, JEWLLERY ఓకే రైట్. PRIVILEG ప్రివిలేజ్ కరెక్టే. ఇక్కడ చూడండి, బిగినింగ్లో సింగిల్ N ఇచ్చాడండి, DN రావాలి, BEGINNING బిగినింగ్ రావాలి కదా. సో ఇది మనకు కావాల్సిన వర్డ్, అడిగిన క్వశ్చన్. LASUR ఇలీషా ఓకే ఇది కూడా కరెక్టే. సో మనకి బిగినింగ్ రాంగ్ స్పెల్డ్ వర్డ్ అడిగాం కాబట్టి ఇది రాంగ్ ఇది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతా ఉన్నాడు. ఇందులో మీకు క్వశ్చనేర్ అన్నిటిలో ఒకటే అడిగాడు. మీరు అంత పెద్ద వర్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలంటే కష్టం, కాబట్టి మీరు ఎట్లా తెలుసుకోవచ్చు అంటే మీకు క్వశ్చన్ స్పెల్లింగ్ తెలుసు కదా, క్వశ్చన్ స్పెల్లింగ్ తెలుసు. ఇక్కడ క్వశ్చన్ ఉంది, అండ్ క్వశ్చనేర్ అంటే క్వశ్చన్ తర్వాత మళ్ళీ NAIRE రాస్తే సరిపోతుంది. అది క్వశ్చన్ స్పెల్లింగ్ రాయాలి, అదే క్వశ్చన్ స్పెల్లింగ్ తర్వాత NAIRE రాయాల్సి ఉంటుంది, అంటే ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఓకే, క్వశ్చనేర్ ఇక్కడ సింగిల్ N ఉంది, అండ్ క్వశ్చన్ ఇక్కడ రాంగ్ స్పెల్లింగ్, అండ్ ఇది కూడా రాంగ్ స్పెల్లింగ్. ఓకేనా, సో ఏ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్, రైట్. నెక్స్ట్ విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్? ఇందులో కిందట్లో డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చాడు. ఇందులో రాంగ్ స్పెల్డ్ వర్డ్ ఏది అన్నాడు. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఏది అంటే రికమెండ్ కరెక్ట్ ఇది. సో ఇక్కడ DM రావాలి రికమెండ్కి, ఇక్కడ సింగిల్ M ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ రెస్టారెంట్, URA అంటే రెస్టారెంట్ ఓకే. రెస్పాన్సిబుల్ RESPONS ఓకే ఇది కూడా కరెక్టే. సో రికమెండ్ అనేది మీకు రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అనమాట, అడిగిన క్వశ్చన్ అది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఒకటే వర్డ్ ఇచ్చాడు మొత్తం,
సో మీకు ఇచ్చినటువంటి వాటిలో ఏది కరెక్ట్గా ఉంది అని అడుగుతా ఉన్నాను. కరెక్ట్గా ఉంది సార్లు మనకు ఆల్రెడీ వచ్చినట్టుంది కూడా ఇప్పుడు ఈ వీడియోలో. సో మెయింటెనెన్స్, సో ఎస్ ఇది కరెక్టే, ఇది రాంగ్, ఇది రాంగ్. మెయింటెనెన్స్ ఎన్ రావాలి, ఓకే ఇవన్నీ. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ వన్, మెయింటెనెన్స్. TENANCE రావాలన్నమాట. అది అంటే మెయిన్ అని రాయడం, మెయిన్ అని తెలుసు, మెయింటెనెన్స్ TNANCE అని గుర్తుపెట్టుకోండి. విచ్ వర్డ్ ఈస్ రాంగ్లీ స్పెల్డ్? ఇందులో మీకు మళ్ళీ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతా ఉన్నాడు. రాంగ్, మీరు క్వశ్చన్ కరెక్ట్గా చదవాలండి. సో సర్ప్రైజ్ కరెక్టే కదా. ఓకే అదే ఇచ్చాడు ఇక్కడ, మళ్ళీ మీకు ఆర్ మిస్ అయింది చూసుకోండి. సో ఇది రాంగే. ఫెమిలియర్ రైట్, కరేజ్ రైట్. సో సర్ప్రైజ్ ఇక్కడ సెకండ్ దాంట్లో రాంగ్ ఉంది. అండ్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్, ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ అని అడుగుతా ఉన్నాడు. నాలెడ్జ్ అన్నింటిలో నాలెడ్జే ఉంది, మీకు నాలెడ్జ్ అని అడుగుతా ఉన్నాడు. నో అని తెలుసు కదా, KNOW నో తెలుసు కదా. అండ్ నెక్స్ట్ LADGE నాలెడ్జ్ అని వస్తుంది. సో ఇది మీకు డి ఇక్కడ మిస్ అయింది, మీకు అనేది రాంగ్ అనమాట. ఫస్ట్ ఏ అనేది మీకు కరెక్ట్గా ఉంది, నాలెడ్జ్. అండ్ విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్, ఇక్కడ మళ్ళీ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ వచ్చేసరికి SEPARATE సపరేట్. అండ్ నెక్స్ట్ సెమెట్రీ CMA, ఓకే ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ కమిట్మెంట్, ఇక్కడ డబుల్ T వచ్చిందండి, ఇక్కడ డబుల్ T కాదు సింగిల్ T వస్తుంది, కమిట్మెంట్ అనేది. ఇది మనకు అడిగిన రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ కొరేజియస్, ఇది కూడా కరెక్టే, రైట్. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్, ఇందులో వచ్చినటువంటి కరెక్ట్ స్పెల్లింగ్ అని అడుగుతా ఉన్నాడు. కరెక్ట్ స్పెల్లింగ్ ఇది ఎప్పుడు కూడా మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ చాలాసార్లు అడిగాడండి. ఇది టెట్లో క్యాలెండర్ స్పెల్లింగ్ అనేది చాలాసార్లు అడిగాడు. సో మీకు CALENDR మీకు అది గుర్తుపెట్టు, అంటే ఏతో బిగిన్ అవుతుంది, ఏతో ఎండ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏ అంటే కన్ఫ్యూజ్ చేస్తాడనమాట. అంటే మనకి ఒకవేళ తెలుసున్నా కూడా అది అక్కడ ఒకేసారి అన్ని డిఫరెంట్ స్పెల్లింగ్ చూసేసరికి ఎవడైనా కన్ఫ్యూజ్ అవుతాడు, ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా కన్ఫ్యూజ్ అవుతాడు. సో కాబట్టి మీకు CAAR అంటే ఏతో ఎండ్ అవుతుంది, ఏతో బిగిన్ అవుతుంది, మధ్యలో ఈ వస్తుంది అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. క్యాలెండా అలా వాళ్ళకి అది. సో ఇది కరెక్ట్ మీకు అది. నెక్స్ట్ విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్, అంటే ఇక్కడ చూడుకోండి, మిస్చీవియస్ MISCHIEVOUS MISCHI వచ్చింది, ఇక్కడ ఐ రాదు. సో ఫస్ట్ ఏ ఇస్ రైట్ వన్ మీకు. అండ్ అయితే ఇక్కడ మనకు అడిగింది ఏంటి, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడిగాడు కదా. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఇక్కడ మీకు ఐ వచ్చింది కాబట్టి ఇది రాంగ్ అనమాట. మిస్చీవియస్ అనేది బి రాంగ్, మనకి రాంగ్ స్పెల్లింగ్ అడిగాడు కాబట్టి. అయితే కరెక్ట్ స్పెల్లింగ్ ఇది, VOUS అనేది కరెక్ట్ స్పెల్లింగ్. టెంపరరీ అంటే ఓకే, కరేజియస్ అన్న ఇది కూడా ఓకే. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటాం, కరెక్ట్ స్పెల్లింగ్ అడుగు. ప్రిన్సిపాల్ ఓకే. ఇది ఎక్కువగా మనకి కన్ఫ్యూజ్ చేస్తాడు, ప్రిన్సిపల్ ఇస్తాడు ఎక్కువ మంది. ప్రిన్సిపాల్ స్పెల్లింగ్కి PLE రాస్తారు, ప్రిన్సిపల్ PAL రాయాలి. ఓకే పాల్ గుర్తుపెట్టుకోండి, పాల్ ఇంట్లో కాసిన పాలు గుర్తుపెట్టుకోండి, అది గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్, ఇందులో మీకు రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతా ఉన్నారు. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అంటే IMMEDIATE ఇమ్మీడియట్ కరెక్ట్ స్పెల్లింగ్ ఇది. అండ్ IMMEDIA వచ్చింది కాబట్టి ఇది రాంగ్. ఇది DIA రావాలి, DIATE అంటే ఎండింగ్లో DIATE రాయాలి. ఇక్కడ డైట్ అని వచ్చింది, సో ఇది రాంగ్ స్పెల్లింగ్ అనమాట. జెన్యూన్ GENUI అని రైట్, ఇది కరెక్టే. గ్యారంటీ GUARA అంటే ఇది కూడా కరెక్టే. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్, ఇక్కడ కూడా మీకు కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతా ఉన్నాడు. సో మీకు ఇందులో మీకు కరెక్ట్ స్పెల్లింగ్ వాక్యూమ్ W వస్తుంది. ఇది మీ టెట్లో అడిగినట్టు చాలాసార్లు అడిగినట్టు గుర్తండి, వాక్యూమ్ అనేది. అక్కడ యాక్చువల్గా అయితే కా మీద స్ట్రెస్ వస్తుంది, కానీ యూ అనేది డబల్ అవుతుంది.
వాక్యూమ్ అనేది కా మీద స్ట్రెస్ వచ్చినా కూడా యూ డబుల్ అవుతుంది, కానీ ఒక సీటే ఉంటుంది. సో ఇది కరెక్టే. ఓకే, రైట్. ఇవన్నీ రాంగ్. నెక్స్ట్, విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్? విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అని అడుగుతా ఉన్నాడు ఇందులో మీకు మళ్ళీ. అండ్ పర్సర్వరెన్స్, పర్సర్వరెన్స్ అంటే ఇది కరెక్టే, ఈఆర్ఏఎన్సి. అండ్ ఈయన అన్ని ఈలు వచ్చినాయి, కానీ ఆర్ఏకి ఏ వస్తుంది ఇక్కడ, ఆర్ఏఎన్సి. ర్యాన్స్, ర్యాన్స్ అని అన్ని ఎప్పుడు వచ్చినా సరే మీకు మెయింటెనెన్స్, పర్సర్వరెన్స్ అలాంటి సౌండ్ వచ్చినప్పుడు మీకు ఏఎన్సి అని వస్తుంది ఇక్కడ. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ డిసిప్లైన్ కరెక్టే, ఇన్ఫ్లుయెన్స్ కరెక్టే. సో మీకు రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడిగాడు కాబట్టి ఇది బి అనేది రాంగ్ స్పెల్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్, ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ అని అడుగుతా ఉన్నాడు. అండ్ మీకు హెరాస్మెంట్, డబుల్ ఎస్ వస్తుంది, సింగులర్. ఓకే, సో ఇది కరెక్టే, కరెక్ట్ స్పెల్లింగ్ అడిగాడు కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇవన్నీ కూడా కాదు. ఓకే, అంటే మీకు ఇక్కడ HARASSME అంటే హరాస్మెంట్. ఎస్ అనేది స్ట్రెస్ అవుతుంది, సో ఎస్ డబల్ అవుతుంది ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. హరాస్మెంట్. విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్? విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అని అడుగుతా ఉన్నాడు. కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసరికి కన్షన్స్. ఓకే, మీకు అది తెలుసు కదా, సైన్స్ అనే స్పెల్లింగ్ తెలుసు అనుకోండి. సైన్స్ అనే స్పెల్లింగ్ తెలిస్తే ఇది తెలిసిపోద్ది. కాన్షియస్నెస్, కాన్షియస్ అంటారు, కాన్షియస్లోకి వచ్చారు అని అంటారు కదా, అలా. సైన్స్ స్పెల్లింగ్ తెలిస్తే దాని ముందు సిఓ అని రాయడమే, అంతే. సో ఇది కరెక్ట్ స్పెల్లింగ్. అండ్ రాంగ్లీ స్పెల్లింగ్ అడిగాడు కాబట్టి మనకు కావాల్సింది ఇది SIEN అని ఇచ్చాడు. SCIENCE కదా సైన్స్ స్పెల్లింగ్, సో ఇది రాంగ్ స్పెల్లింగ్ అనమాట. అండ్ కన్వీనియన్స్ కరెక్టే, సఫిషియంట్ కూడా కరెక్టే. సో కాన్షియస్నెస్, ఓకే ఇది కరెక్ట్, ఇది రాంగ్ స్పెల్లింగ్ అనమాట. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటాం. ఇందులో కరెక్ట్ అడుగుతున్నాడు. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్, ఇది ప్రొనౌన్సియేషన్ కాదు. ఓకే, ఇవన్నీ కాదు, ప్రొనౌన్సియేషన్ అనాలి. ప్రొనౌన్సియేషన్, నన్, ప్రొనౌన్సియేషన్, CIATION. ఓకే, అలా. నెక్స్ట్, విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్? ఇక్కడ కూడా మళ్ళీ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతా ఉన్నాడు. ఫారిన్ ఇక్కడ రాంగ్ స్పెల్ కదా, FOREIGN ఫారెన్ అంటారు. ఓకే, సో ఇది రాంగ్ స్పెల్డ్ వర్డ్ అనమాట. బి అనేది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. అండ్ లీజర్ కరెక్టే, సైన్స్ కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అని అడుగుతా ఉన్నాడు. కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి LIAISON. సో ఇది కరెక్టే. లేషన్ అంటే లియజన్ అని, లైజన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మీడియేటింగ్ అని ఉంటుంది కదా, మీడియేటింగ్ అంటే కోఆపరేషన్, వర్కింగ్ టుగెదర్ అని అంటాం కదా. సో దాన్ని మనం ఇక్కడ లయేషన్ అనేసి మీనింగ్ వస్తుంది అనమాట ఈ వర్డ్. సో ఇది కరెక్ట్ స్పెల్లింగ్, LIAISON. అలా చదివితే గుర్తుంది, LIAISON. రైట్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్, విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్? రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అని అడుగుతున్నాం. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ వచ్చేసరికి మీకు NECESSARY కరెక్టే, NECESS ఇది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అనమాట. అంటే NECESSARY వస్తుంది, ఇక్కడ CA ఉంది, ఇక్కడ CE ఉంది, ఇది కరెక్ట్, ఇది రాంగ్. మనకు అడిగింది ఇదే, రాంగ్లీ అడిగాడు. అండ్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అని అంటాం. కరెక్ట్ స్పెల్లింగ్ అంటే మీకు ఇక్కడ POSSESSION అంటే మీకు పొసెషన్, SS వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. SS పొసెషన్కి SS వస్తుంది, మధ్యలో ఈ అంటే ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. విచ్ వర్డ్ ఈజ్ రాంగ్? ఇక్కడ రాంగ్ స్పెల్లింగ్ అడుగుతా ఉన్నాను. రాంగ్ స్పెల్లింగ్ కాన్షియస్ చూసాం కదా ఇంతకు ముందు, ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్, రికమెండ్ కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్, ఎన్విరాన్మెంట్లో ఎన్ మిస్ అయిందండి, ఎన్విరాన్మెంట్లో ఎన్ మిస్ అయింది, అది. సో ఇది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అనమాట. అండ్ రెస్టారెంట్, ఓకే. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటే మనకి ఇంత ముందు చూసాం, బిగినింగ్ అనేది
ఎలా వస్తుంది, డబల్ ఎన్ వస్తుందని చూసాం కదా ఇప్పుడే. అది అంటే మీకు నేను చెప్పే స్పెల్లింగ్ ఒకటే కాకుండా మిగిలిన స్పెల్లింగ్స్ కూడా చూసుకోవాలి. అప్పుడే నేను ఇచ్చిన వర్డే మీకు అడుగుతారని గ్యారంటీ లేదు కదా. అందులో మీకు దాంతోపాటు ఇంకా వేరు వేరు వర్డ్స్ కూడా వస్తూ ఉన్నాయి, దాని స్పెల్లింగ్స్ కూడా మీరు చూసుకోండి వాటిని కూడా. సో కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసరికి బిగినింగ్, BEGINNING, డబల్ ఎన్ వస్తుంది. అది నెక్స్ట్, విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్, రాంగ్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ ఏది అని అడుగుతా ఉన్నాడు. BELIEVE, బిలీవ్ ఇది కరెక్టే అంటే రాంగ్ అడిగాడు మన్ని. BELEI ఇది రాంగ్ స్పెల్లింగ్, ఇది రాంగ్ స్పెల్లింగ్ అనమాట. అది RECIVE సీలింగ్, ఇది కూడా కరెక్టే. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్, ఇందులో మళ్ళీ కరెక్ట్ స్పెల్లింగ్ ఇందులో ఆల్రెడీ వచ్చింది చూడండి. క్వశ్చనియర్ అనేది వచ్చింది కదా. క్వశ్చన్ రాసి NAIRE రాస్తే సరిపోదు. అంతే, ఇదే కరెక్ట్. ఇది రాంగ్ అనమాట. రైట్. నెక్స్ట్, విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్, విచ్ వర్డ్ ఈజ్ రాంగ్లీ, DEFINITELY ఇది కరెక్టే. DEFINAT ఇది రాంగ్ అనమాట. సో ఇది రాంగ్ స్పెల్డ్ వర్డ్. BES ఇది కరెక్టే, ఇది కరెక్ట్. సక్సెస్ కూడా. అండ్ అమెరికన్ స్పెల్లింగ్, ఇక్కడ నుంచి మనకి అమెరికన్, బ్రిటిష్ అనేది స్పెల్లింగ్ కంపారిజన్ చూద్దాం. ఇక్కడ నుంచి మీకు అట్లా వస్తాయి. ద బ్రిటిష్ స్పెల్లింగ్ ఆఫ్ సెంటర్ చూసుకోండి. సెంటర్ అమెరికన్ స్పెల్లింగ్ వచ్చేసరికి ER రాస్తాడు, బ్రిటిష్కి వచ్చేసరికి RE రాస్తారు అనమాట. అది ఇప్పుడు బ్రిటిష్ స్పెల్లింగ్ అడుగుతా ఉన్నాడు, ఇది అమెరికన్ స్పెల్లింగ్. బ్రిటిష్ స్పెల్లింగ్ వచ్చేసరికి మీకు ఏమవుతుంది, CNTRE అవుతుంది, అంటే ఈ వెనక్కి వస్తుంది, చివరికి వస్తుంది. అండ్ అమెరికన్ స్పెల్లింగ్ ఏంటంటే మనం ఎలా పలుకుతామో అదే విధంగా స్పెల్లింగ్ ఉంటుంది, కానీ బ్రిటిష్ స్పెల్లింగ్ అలా కాదు. అది విచ్ పేర్ ఈస్ కరెక్ట్, ఇందులో మీకు ఏ పేరు కరెక్ట్గా ఉంది అని అడుగుతా ఉన్నాడు. 38లో విచ్ పేర్ ఈస్ కరెక్ట్ అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, LABOUR లేబర్ అంటే ఇది బ్రిటిష్ స్పెల్లింగ్, LABOR ఇది లేబర్ అంటే ఇది అమెరికన్, ఇది బ్రిటిష్, ఇది అమెరికన్ అనమాట. అంటే ఇది కరెక్ట్. విచ్ పేర్ ఈస్ కరెక్ట్ అంటే ఈ పేరు కరెక్ట్గానే ఉంది. LABOR ఇది రాంగ్, ఇది లేబర్ స్పెల్లింగ్ అమెరికన్ రాంగ్ ఉంది. LABOR LABR ఇది అమెరికన్ రాంగ్ ఉంది. సో మీకు ఏ అనేది కరెక్ట్గా ఉంది. అంటే ఫస్ట్ ఏమో బ్రిటిష్ స్పెల్లింగ్ LABOUR అని, LABOR అనేది అమెరికన్ అనమాట. ద అమెరికన్ స్పెల్లింగ్ ఆఫ్ ట్రావెలింగ్, ఇక్కడ మీకు బ్రిటిష్ స్పెల్లింగ్లో డబల్ L వస్తుంది, అమెరికన్ స్పెల్లింగ్లో సింగిల్ L వస్తుంది అనమాట. సో అదే ఇక్కడ TRAVELI ఇదన్నీ, ఇది కరెక్ట్. ట్రావెలింగ్ డబల్ L కాస్త సింగిల్ L అవుతుంది అమెరికన్లోకి వచ్చేసరికి. అండ్ విచ్ ఈస్ ద బ్రిటిష్ స్పెల్లింగ్, ఇందులో మీకు బ్రిటిష్ స్పెల్లింగ్ ఏంటని అడుగుతాను. మీకు ప్రోగ్రామ్ చాలా అంటే ఫేమస్ వర్డ్ ఇది. ప్రోగ్రామ్ అనేది మీకు జనరల్గా అమెరికన్లో రాస్తారు. ప్రోగ్రామ్ ME రాసేదేమో బ్రిటిష్ అనమాట. అంటే బ్రిటిష్ స్పెల్లింగ్ ఏంటని అడుగుతున్నాడు. ఇది బ్రిటిష్ స్పెల్లింగ్, ఇది అమెరికన్ స్పెల్లింగ్, ఇది బ్రిటిష్ స్పెల్లింగ్. ఓకే, ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ ఇవి మామూలే. అండ్ నెక్స్ట్, అమెరికన్ స్పెల్లింగ్ ఆఫ్ డిఫెన్స్, మీకు బ్రిటిష్లో CE రాస్తారు డిఫెన్స్కి, అండ్ అమెరికాలోకి వచ్చేసరికి అంటే అమెరికన్ స్పెల్లింగ్ వచ్చేసరికి మీకు SE రాస్తారు అనమాట. ఓకే, CE కాస్త SE అవుతుంది. బ్రిటిష్ మీకు బ్రిటిష్కి వచ్చేసరికి S అవసరం, అమెరికన్లో S రాస్తారు. మీకు బ్రిటిష్లోకి వచ్చేసరికి CE రాస్తారు. నెక్స్ట్, బ్రిటిష్ స్పెల్లింగ్ ఆఫ్ క్యాటలాగ్, క్యాటలాగ్ అనేది ఇది అమెరికన్ స్పెల్లింగ్, CATALOG లాగ్, అంటే మీరు ఎలా పలుకుతారో అలాగే ఉంటుంది స్పెల్లింగ్, అమెరికన్ స్పెల్లింగ్, అది ఈజ్. అండ్ నెక్స్ట్ మనకి బ్రిటిష్లోకి వచ్చేసరికి చాలా లిటిగేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఎక్కువగా మనకి మన ఆరిజిన్ చూస్తారనమాట. మన బ్రిటిష్ ఎక్కడ లాటిన్ నుంచి వచ్చింది, ఆ ఆరిజిన్ బట్టి స్పెల్లింగ్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్, క్యాటలాగ్ అంటే ఈ CATALOGUE రాస్తారు క్యాటలాగ్ అంటే అలా. అండ్ నెక్స్ట్, విచ్ పేర్ ఈస్ కరెక్ట్, అందులో మనకి ఇచ్చినటువంటి వాటిలో ఏ పేరు కరెక్ట్ అంటే ఆర్గనైజ్ ఇది బ్రిటిష్ స్పెల్లింగ్, ఇదేమో అమెరికన్ స్పెల్లింగ్. అండ్ ఆర్గనైజ్ ఇది రాంగ్ ఉంది, ఆర్గనైజ్ ఇది రాంగ్ ఉంది, అండ్ ఆర్గనైజ్ ఇది రాంగ్ ఉంది. సో ఫస్ట్ పేర్ ఈస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్, అమెరికన్ స్పెల్లింగ్ ఆఫ్ చెక్, మనం అంటే చెక్ బుక్ రాస్తాం కదా, అలా అమెరికాలో ఎలా రాస్తారు అంటే మీకు చెక్ అనేది CHECK చెక్ అని రాస్తాం. అంటే మనం చెక్ చేసాం, చెక్కింగ్ అయిపోయింది అంటాం కదా, అలా అమెరికాలో
చెక్ బుక్ కూడా ఈ చెక్కే రాస్తారు, సిహెచ్ఈసికే రాస్తారు అనమాట. సో ఇది అమెరికన్ స్పెల్లింగ్. బ్రిటిష్ స్పెల్లింగ్ థియేటర్, ఇక్కడ థియేటర్ ఏమో టీఈఆర్ రాస్తాం, మనకు సెంట్రల్లో రాసాం. అలాగే ఇక్కడ కూడా థియేటర్లో అమెరికానేమో టీఈఆర్ రాస్తారు. అక్కడ బ్రిటిష్ ఎట్లా రాస్తారు అని అడుగుతా ఉన్నాడు, అక్కడ టీఆర్ఈ రాస్తారు. అది బ్రిటిష్లోకి వచ్చేసరికి ఈ ఎండింగ్కి వస్తుంది, అండ్ అమెరికాలోకి వచ్చేసరికి ఆర్కు ముందుకు వెళ్తుంది ఈ, అలా. అండ్ నెక్స్ట్ అమెరికన్ స్పెల్లింగ్ ఆఫ్ జ్యువెలరీ. ఇక్కడ జ్యువెలరీ ఇక్కడ కూడా ఇంతకుముందు ట్రావెలింగ్లో ఎలా అయితే సింగిల్ ఎల్ వచ్చిందో, ఇక్కడ జ్యువెలరీలో కూడా మీకు సింగిల్ ఎల్ఏ వస్తుంది. ఇలా JEWELEREY సారీ, అలా మీకు సింగిల్ ఎల్ వస్తుంది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రిటిష్ స్పెల్లింగ్ ఆఫ్ పైజమాస్ అంటారు. బ్రిటిష్లో పైజమాస్ అంటారు, అంటే PY రాస్తాం. పైజమాస్ అంటే లూజ్ గార్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని పైజమాస్ అంటారు. అండ్ నెక్స్ట్ అమెరికన్ స్పెల్లింగ్ ఆఫ్ గ్రే. ఇప్పుడు బ్రిటిష్లో GREY రాస్తారు, అమెరికాలో AY రాస్తారు అనమాట, అలా. నెక్స్ట్ విచ్ పేర్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ అల్యూమినియం అడుగుతా ఉన్నాడు. అల్యూమినియం, ఇక్కడ అల్యూమినియం NIUM, ఇక్కడ MINUM. ఇలా అంటే ఇక్కడ మనకు ఇక్కడ I ఒకటి ఎక్స్ట్రా రాస్తాం బ్రిటిష్లో, ఎన్న తర్వాత I ఒకటి ఎక్స్ట్రా రాస్తాం, కానీ అమెరికాలో ఆ I రాయడు, అది తేడా. సో ఇది కరెక్ట్గానే ఉంది మ్యాచింగ్. ఇదేమో బ్రిటిష్ ఫస్ట్ది, రెండోదేమో అమెరికా అనమాట, అది. సో A ఈస్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ విచ్ పెయిర్ షోస్ బ్రిటిష్ స్పెల్లింగ్ ఫస్ట్ అండ్ అమెరికన్ స్పెల్లింగ్ సెకండ్. అంటే ఫస్ట్ బ్రిటిష్ స్పెల్లింగ్ ఉండాలి, నెక్స్ట్ అమెరికన్ స్పెల్లింగ్ ఉండాలి అంటున్నాడు. CNCE ఇది కరెక్టే. అంటే బ్రిటిష్లో మనం లైసెన్స్కి CE రాస్తాం, వీళ్ళేమో SE రాస్తారు, అలా. అండ్ కలర్ ఇది అమెరికా, ఇది బ్రిటిష్, కానీ ముందు బ్రిటిష్ అడిగాడు, తర్వాత అమెరికన్ అడిగాడు. సో ఇది బ్రిటిష్ అవుతుంది, ఇది అమెరికన్ అవుతుంది. అండ్ లైసెన్స్ ఇది అమెరికన్ అవుతుంది, ఇది బ్రిటిష్ అవుతుంది, ఓకే. అండ్ నెక్స్ట్ సెంటర్ ఇది అమెరికన్ అవుతుంది, ఇది బ్రిటిష్ అవుతుంది అనమాట, అలా. సో ఇవి 50 క్వశ్చన్స్ మీరు స్పెల్లింగ్స్ మీద. మీకు ఇంకా కొన్ని అమెరికన్ స్పెల్లింగ్స్ ఎలా ఉంటాయి, బ్రిటిష్ స్పెల్లింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఒక చిన్న లిస్ట్ ఇవ్వడం జరిగింది, అవి ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. సో దిస్ ఈస్ అబౌట్ స్పెల్లింగ్స్ ఎక్సర్సైజ్. 50 స్పెల్లింగ్స్ అనమాట. ఈ 50 అంటే మీకు దాదాపు ఈచ్ క్వశ్చన్లో 4 వర్డ్స్ వచ్చినాయి, అంటే మినిమం 200 అబోనే మీకు స్పెల్లింగ్స్ అనేవి చూడడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. See you soon with another video.